ప్రత్యామ్నాయంగా ఎందుకు ఎంచుకోవాలి సార్? వైసీపీ ప్రధాన ప్రతిపక్షం, వైసీపీ ఏదన్నా ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి ఉంటే ప్రధాన ప్రతిపక్షానికి వస్తుంది. మిమ్మల్ని ఎందుకు ప్రత్యామ్నాయంగా ఎంచుకోవాలి? వేరే మార్గం లేదు. కారణం ఏమంటే రాష్ట్రానికి జీవనాడి ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఇచ్చింది మేము, వాళ్ళు ఇవ్వమంటే పోరాడుతున్నటువంటి కంటిన్యూస్గా, ఈవెంట్ మేనేజర్స్ కాదు మేము, కంటిన్యూస్గా పోరాడుతుంది మేము. ఒకవేళ జగన్ పార్టీ, పవన్ పార్టీ పోరాడొచ్చు కాక ఇచ్చే శక్తి వాళ్ళకు ఉండదు, ఇచ్చే అవకాశం కాంగ్రెస్ పార్టీకే ఉంది. అందుకోసం ఇప్పటికీ అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తాం. రాహుల్ గాంధీ గారు కూడా అతి త్వరలోనే వచ్చి అన్ని ఎన్నికలైన తర్వాత వారు వచ్చి ఈ రాష్ట్రంలో గట్టి ఒక భరోసా కూడా ఇస్తున్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కేంద్రంలో ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తుంది. ప్రత్యేక హోదా వస్తేనే మా జీవితాలు బాగుపడతాయని చెప్పేసి యువతంతా ఎదురు చూస్తున్నారు. బీజేపీ 2 కోట్ల ఉద్యోగాల సంవత్సరం కన్నారు. తెలుగుదేశం అయితే ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు. చేతులు ఎత్తేస్తారు, ఉన్న ఉద్యోగాలే ఊడిపోతున్నాయి. సో వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రానికి కాంగ్రెస్.